నవగ్రహాల గురించి మీకు తెలియని ఒక చిన్న విషయాన్ని చెప్తాను. అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం. అందుకే అద్దంలో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుట చేయకూడదు. గురువు సర్వశాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి. ఎవరైనా గురువుని కించపరిచితే గురుదేవునికి ఆగ్రహం కలుగుతుంది. గురువులను పూజిస్తే బృహస్పతి అనుగ్రహం కలుగుతుంది. బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే కోపం. అందున బుధవారం అస్సలు చేయకూడదు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన, జ్ఞానం ఉండి అని విర్రవీకిన కోపము. శనికి పెద్దల్ని కించపరిచిన, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపము. తల్లిదండ్రిని చులకనగా చేసినా సహించడు. సేవక వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడుతాడు. సూర్యుడు పితృదేవతలని దూషిస్తే రవికి కోపం. నమస్కార ప్రియుడు, తర్పణ గ్రహీత. సూర్యదేవునికి ఎదురుగా మలమూత్ర విసర్జన, దంతావధానం చేయకూడదట. శుక్రుడికి భార్య భర్త అగౌరవపరుచుకుంటే కోపము. ప్రేమకారకుడు. లక్ష్మీదేవి కృప లేకపోతే శుక్రకృప కష్టమే. అమ్మకి శుచి శుభ్రత లేని ఇల్లు, మనుషులు నచ్చరు. గొడవలు లేని ఇల్లు ఇష్టము. కుజుడు అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపము. వ్యవసాయపరంగా మోసం చేస్తే ఊరుకోడు. కేతువు జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకాడిన మోక్షకారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యక్రమాలు చేయకపోతే కోపిస్తాడు. ఈయన జాతకంలో బాగలేకపోతే పిశాచపీడ కలుగుతుంది. రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించిన, సర్పములను ఏమైనా చేసినా ఆయనకి కోపం కలుగుతుంది.